నమస్కారం. భారతదేశ అంతరిక్ష రంగం గురించిన ఈ డీప్ డైవ్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన జర్నీ చేయబోతున్నాం. మన దేశం అంతరిక్షంలో ఏర్పాటు చేసిన భారీ నెట్వర్క్, ఆకాశంలో నిరంతరం పనిచేస్తున్న శాటిలైట్ల గురించి ఎలాంటి గందరగోళం లేకుండా సింపుల్గా డీకోడ్ చేద్దాం. ఇది కేవలం ఒక లిస్ట్ కాదు సుమా, మన ఆకాశాన్ని కాపలా కాస్తున్న టెక్నాలజీ అద్భుతాల గురించి ఒక ఆసక్తికరమైన కథ. సరే, ఇక మొదలుపెడదామా? ఓకే, ఫటాఫట్ మన రోడ్ మ్యాప్ ఏంటో చూద్దాం. ముందుగా ఎర్త్ అబ్జర్వర్స్, ఆ తర్వాత కనెక్టింగ్ అండ్ వార్నింగ్ సిస్టమ్స్, దాన్ని బట్టి మన సొంత ప్రాంతీయ నావిగేషన్ సిస్టమ్. ఇవన్నీ రియల్ వరల్డ్లో ఎలా ఉపయోగపడతాయో చివరిగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని మెమరీ ట్రిక్స్. అంతే, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. అసలు ఇదంతా ఎలా సాధ్యం? ఆకాశంలో ఎక్కడో ఉన్న ఉపగ్రహం భూమి మీద జరిగేవి ఎలా కనిపెడుతుంది? ఇక్కడే రిమోట్ సెన్సింగ్ అనే టెక్నాలజీ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, భౌతికంగా ఎలాంటి టచ్ లేకుండా దూరం నుండి డేటా కలెక్ట్ చేయడం. అంటే దూరం నుంచి కెమెరాతో ఫోటో తీసినట్టే అనమాట. ఈ అద్భుతమైన టెక్నాలజీ వల్లే మనకు భూమిపై ఉన్న వనరుల గురించి పక్కా ఇన్ఫర్మేషన్ అందుతోంది. అయితే ఇందులో 2 రకాలున్నాయి. కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. మొదటిది ప్యాసివ్ సెన్సింగ్. ఇది పగటిపూట సూర్యరశ్మి ఉంటేనే పనిచేస్తుంది. రెండవది యాక్టివ్ సెన్సింగ్. ఇది ఎవరి మీద ఆధారపడదు, తన సొంత రాడార్ సిగ్నల్స్ను పంపుతుంది. ఈ తేడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ముందు మనం చూడబోయే రీశాట్ సిరీస్ ఉపగ్రహాలు వాడేది ఈ పవర్ఫుల్ యాక్టివ్ రాడార్ సెన్సింగే. సో, మొదటి విభాగం ది ఎర్త్ అబ్జర్వర్స్, భూమిని నిరంతరం గమనించే కళ్ళు ఇవి. ఇందులో ముందుగా ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద రిమోట్ సెన్సింగ్ సిస్టమ్స్లో ఒకటని తెలుసా? వ్యవసాయం, అడవుల నిర్వహణ, నీటి వనరులు ఎక్కడున్నాయి, విపత్తుల నిర్వహణ, మన సిటీ ప్లానింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన దైనందిన జీవితంలో పరోక్షంగా వీటి రోల్ చాలా పెద్దది. మన దేశ భౌగోళిక వనరులను స్కాన్ చేసే అతిపెద్ద కెమెరాలివి. ఇక అసలైన పాయింట్కి వద్దాం. కార్టోశాట్ సిరీస్ గురించి ఎప్పుడు విన్నా వెంటనే మ్యాపింగ్ అని గుర్తుకురావాలి. అంతే, జీఐఎస్ అప్లికేషన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, మన సరిహద్దుల్లో నిఘా పెట్టడం కోసం హై రెజల్యూషన్ ఇమేజెస్ ఇచ్చేది ఇదే. చాలామంది దీన్ని కమ్యూనికేషన్ శాటిలైట్ అనుకుని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఛాన్సే లేదు. కార్టోశాట్ అంటే ఖచ్చితమైన మ్యాపింగ్, పక్కా. ఇప్పుడు రీశాట్ సిరీస్, ఇది నిజంగా ఒక మాస్టర్ పీస్. ఇందాక యాక్టివ్ సెన్సింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది వాడేదే అదే. సింథటిక్ అపర్చర్ రాడార్ అనే టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. దట్టమైన మేఘాలుండని, కుండపోత వర్షం పడని, కిమ్మని చీకటుండని రీశాట్కి అవేమీ అడ్డంకులు కావు. అది ఖచ్చితమైన ఫోటోలు తీసేస్తుంది. మన బార్డర్ సెక్యూరిటీకి, చొరబాటుదారులను పసిగట్టడానికి ఇదొక బ్రహ్మాస్త్రం లాంటిదన్నమాట. అసలు ఈ ఒక్క పాయింట్ ఎప్పటికీ మర్చిపోవద్దు. రాడార్ ఉపగ్రహాలకు వాతావరణంతో సంబంధమే లేదు. సూర్యరశ్మి ఉందా లేదా అనేవి చూసుకో. వాతావరణం ఎలా ఉన్నా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. అందుకే మన నిఘా వ్యవస్థకు ఇవి వెన్నెముకలాంటివి. ఈ కాన్సెప్ట్ చాలా చాలా క్రూషియల్. ఎర్త్ అబ్జర్వర్స్లో లాస్ట్ సిరీస్ ఓషన్ షాట్. పేరులోనే క్లారిటీ ఉంది కదా, ఇది కేవలం సముద్ర వాతావరణం కోసం. మత్స్యకారులకు చేపలు ఎక్కడ ఎక్కువగా దొరుకుతాయో ముందే చెప్పడం, సముద్రపు ఉష్ణోగ్రతలు కొలవడం, తుఫాన్ల రాకను పసిగట్టడం దీని డ్యూటీ. అంటే ఇది డైరెక్ట్గా మన తీరప్రాంత ప్రజల జీవితాల్లో మత్స్యకారులకు ఎంతో సాయం చేస్తుందన్నమాట. నెక్స్ట్ సెక్షన్ కనెక్టింగ్ అండ్ వార్నింగ్. కమ్యూనికేషన్తో పాటు మనల్ని ఇవి ఎలా అలర్ట్ చేస్తాయో చూద్దాం. అసలు మన టీవీ ప్రసారాలకు, ఫోన్ కాల్స్కు మెయిన్ సోర్స్ ఇన్సాట్ సిరీస్. ఇది ఆసియాలోనే అతిపెద్ద కమ్యూనికేషన్ నెట్వర్క్స్లో ఒకటి. అయితే ఇది కేవలం టీవీలకే కాదు సుమా, వాతావరణ హెచ్చరికలు, తుఫాన్ అలర్ట్స్, భూకంపాలు వచ్చినప్పుడు సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో దీని పాత్ర చాలా కీలకం. ఇవి బహుళ ప్రయోజనాలున్న శాటిలైట్స్ అన్నమాట. ఇన్సాట్తో ఆగలేదు, దాని తర్వాత వచ్చిన అడ్వాన్స్డ్ వర్షనే ఈ జీశాట్ సిరీస్. మనకు ఫాస్ట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కావాలన్నా, డిటిహెచ్ సేవలు, రిమోట్ ఏరియాలకు టెలిమెడిసిన్, పిల్లలకు ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఇవన్నీ జీశాట్ వల్లే పాజిబుల్ అవుతున్నాయి. ఇవి చాలా బరువైనవి, కాబట్టి జిఎస్ఎల్వి లేక LVM-3 లాంటి భారీ రాకెట్లతో వీటిని లాంచ్ చేస్తుంటారు. ఇప్పుడొక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. ఇన్సాట్ అంటే కమ్యూనికేషన్తో పాటు వాతావరణం, విపత్తు హెచ్చరికలు చూసుకునే ఒక ఆల్రౌండర్. అదే జీశాట్ అనుకోండి, అది ప్యూర్లీ నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్, బ్రాడ్బ్యాండ్, టెలిఎడ్యుకేషన్ లాంటి
స్పెసిఫిక్ మోడ్రన్ అవసరాల కోసం డిజైన్ చేసింది. ఈ రెండింటి మధ్య ఈ చిన్న తేడాను పట్టుకుంటే చాలు. సరే, మూడవ విభాగం మన స్వంత దిక్సూచి రీజనల్ నావిగేషన్ సిస్టమ్. ఇక్కడ అసలు మాజిక్ అంతా ఈ 1500 నెంబర్లోనే ఉంది. నావిక్ అనేది అమెరికా జీపీఎస్ లాగా ప్రపంచం మొత్తాన్నే కవర్ చేయదు. ఇది పక్కా రీజనల్ సిస్టమ్. అంటే భారతదేశాన్ని మరియు మన సరిహద్దుల నుండి ఖచ్చితంగా 1500 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే కవర్ చేస్తుంది. మన డిఫెన్స్కి, మన సెక్యూరిటీకి ఈ రేంజ్ సరిపోతుంది కదా. ఈ నావిక్ వల్ల లాభాలేంటి? నార్మల్ నావిగేషన్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ట్రాకింగ్, సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు అలర్ట్స్, అన్నిటికంటే ముఖ్యంగా మన మిలిటరీకి అవసరమైన ఖచ్చితమైన డేటా ఇవ్వడం, విపత్తులు జరిగినప్పుడు సహాయక చర్యల బృందాలకు దారి చూపడంలో కూడా ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. విభాగం 4 వాస్తవ ఉపయోగాలు. ఇవన్నీ రియల్ లైఫ్లో గ్రౌండ్ మీద ఎలా టీమప్ అవుతాయో చూద్దాం. ఇక్కడ ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఏదైనా విపత్తొస్తే కేవలం ఒక్క శాటిలైట్ పని చెయ్యదు, ఒక పెద్ద టీంలాగా వర్క్ చేస్తాయి. వాతావరణం కోసం ఇన్సాట్, తుఫాన్ అంచనా కోసం ఓషన్ శాట్, కారు మబ్బుల్లో కూడా వరద ప్రాంతాలను స్కాన్ చేయడానికి రీశాట్, ఆ డేటాని మ్యాపింగ్ చేయడానికి కార్టోశాట్. అలాగే వ్యవసాయం కోసం ఐఆర్ఎస్తో పాటు రీశాట్ మట్టిలోని తేమను చూస్తుంది. దీన్నే ప్రిసిషన్ అగ్రికల్చర్ అంటారు. చూసారా ఒకదానికొకటి ఎలా అద్భుతంగా లింక్ అయి ఉన్నాయో. ఇక మన ఆఖరి మరియు అత్యంత ముఖ్యమైన 5వ విభాగం ట్రాప్స్ మరియు మెమొరీ ట్రిక్స్. లాక్ చేసుకుందాం రండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా కన్ఫ్యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఇవే. నావిక్ అనేది గ్లోబల్ సిస్టమ్ అంటారు. తప్పు, అది కేవలం రీజనల్. రీశాట్కు సూర్యకాంతి కావాలంటారు. అస్సలు కాదు, అది రాడార్. కార్టోశాట్ మ్యాపింగ్ కోసమనేది 100% నిజం. ఇన్సాట్ కేవలం కమ్యూనికేషన్ కోసమే అంటారు. అది కూడా తప్పే, ఎందుకంటే ఇది వాతావరణ హెచ్చరికలు కూడా పనిచేస్తుంది. ఈ ట్రాప్స్లో అస్సలు పడద్దు. వీటిని మైండ్లో ప్రింట్ చేసుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. కార్టో అనే పదం చూడగానే కార్టోగ్రఫీ అంటే మ్యాపింగ్ అని ఫ్లాష్ అయిపోవాలి. ఇక రీషాట్ అనగానే రేడార్ ఈజ్ ఆల్వేస్ దేర్ అని మైండ్లో పెట్టుకోండి. అంటే వాతావరణం ఎలా ఉన్నా సరే రేడార్ ఎప్పుడూ అక్కడే ఉండి పనిచేస్తుంది అని అర్థం. భలే ఉంది కదూ. మిగతావింకా ఈజీ అండి. ఓషన్ షాట్ అనగానే సముద్రం ప్లస్ చేపలు అని గుర్తు తెచ్చుకోండి. ఇన్షాట్ అంటే ఇండియా శాటిలైట్, ఇది టీవీకి, వాతావరణానికి. నావిక్ అంటే నావిగేషన్ ఫర్ ఇండియా. ఇలా ఆ పేర్లలోనే వాటి అసలు మీనింగ్ అంతా దాగి ఉందన్నమాట. ఒక్కసారి లాజిక్తో డీకోడ్ చేస్తే చాలు, ఇక ఎప్పటికీ మర్చిపోరు. ముగించే ముందు ఒక ప్రశ్న. ఇంతటి బ్రహ్మాండమైన, అదీ మన సొంత టెక్నాలజీతో తయారైన అంతరిక్ష వ్యవస్థ రాబోయే రోజుల్లో మన దేశ రూపురేఖల్ని ఎలా మారుస్తుందంటారు? మారుమూల గ్రామానికి సైతం కనెక్టివిటీ తీసుకురావడం నుంచి, బార్డర్లో శత్రువుల కదలికలు పసిగట్టడం వరకు, వ్యవసాయం నుండి విపత్తుల నిర్వహణ వరకు ఈ ఉపగ్రహాలు నిశ్శబ్దంగా ఒక పెద్ద విప్లవాన్నే సృష్టిస్తున్నాయి. ఈ డీప్ డైవ్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం ఇస్రో ఏదైనా శాటిలైట్ లాంచ్ చేసినప్పుడు అది ఏ రంగానికి చెందిందో, ఎలాంటి మార్పు తేబోతోందో ఖచ్చితంగా మనకిట్టే అర్థమైపోతుంది.